కొండవీటి దొంగ సినిమా చూసిండ్రా మీరు చిరంజీవి? ఆ సినిమా షూటింగ్ జరిగిన స్పాట్ కి తీసుకొస్తున్నట్టు ఈడ ఆయన ఎట్లకెళ్ళి వెళ్ళాలని దారి చూస్తున్నాం. మొత్తం అయితే ఎండిపోయింది. ఫస్ట్ భయా ఎట్లా దాటుకోవాలి చెప్పు. ఇగో ఆడ ఉన్న కోటకాడికి పోవాలి ఫ్రెండ్స్. మన బీస్పాలి గంగమ్మ తల్లి చాలా నీట్గా ఉంది. అవతల కోనిక ట్రై చేస్తున్నాడు, తీసేసిండు దొంగ సచిన నేను. హలో గో బ్యాక్. చలో పత్తర్ ఏంటి బాబా అన్న ఇంకోసారి పత్తర్ బోట్లు దొరికినాయి. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఐఎమ్ చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే అవతల వైద్య ఏం మాట్లాడతాడు నువ్వు? అవతల విడిచిపెట్టి రాకుండా మళ్ళీ ఎక్కించుకొని రావాలి. దాని ఇంకా పోదాం. ఎట్టో అంతలో వీళ్ళది ఎట్లా పోయి వస్తా ఉంటాం. మళ్ళా వచ్చినా రాకుండా పోవాలి. దిగినం అంతేనా? చెప్పు ఏమన్నా చెప్పు. ఆడ భర్త వస్తుండు. భరత్ ఎందుకో డల్గా అయిపోయిండు. అతనికి ఎంత ఉత్సాహం కలిగించింది కాక ఆమెన్. దగ్గరకి అయితే వచ్చినాం. అక్కడ బీచ్పల్లి బ్రిడ్జ్, ఇక్కడ కృష్ణానదిలో వినాయకులు వేస్తారు అనమాట. బ్రిడ్జ్ మీద నుంచి ఎక్కున్నది వినాయకింది ఒక పార్ట్. ఈ కోట 17వ శతాబ్దంలో నిజాం, మరాఠా మరియు మొఘల్ సైనికుల పర్యవేక్షణకు అయితే ఉపయోగించేవారంట ఈ కోటని. ఇక్కడ ఒక ప్రసిద్ధ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందంట. కోతులు మీరు మమ్మల్ని ఏమనకండి, మేము మిమ్మల్ని ఏమన్నాం. ఫ్రెండ్స్ పిలిపి ఆంజనేయ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇదే ఫ్రెండ్స్ కోట. సింహం రావాలి, సింహం పులేనా. ఎన్నో రోజుల నుంచి ఇక్కడ వస్తాం అనుకున్నాం, ఈ రోజు వచ్చాము అందరం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బీచ్ పల్లికి అయితే వెళ్తున్నాం. బీచ్ పల్లి దగ్గర కృష్ణానది మధ్యలో ఒకటి కోట ఉంటుంది అన్నమాట. కృష్ణానది మధ్యలో చుట్టూ వాటరే ఉంటాయి, మధ్యలో కోట ఉంటది. ఇప్పుడు మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. నలుగురం అయితే వెళ్తున్నాం. భరత్ నేనైతే నా బైక్ మీద వెళ్తున్నాం. ఇంకా అయితే రీడ్ వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, షాపురం దాటి పోతున్నాం మేము బీచ్ పల్లికి. మీకు ఒక కోట చూపిస్తాం ఈరోజు. చూడండి, ఆ కొండవీటి దొంగ సినిమా చూసిండ్రా మీరు చిరంజీవి? ఆ సినిమా షూటింగ్ జరిగిన స్పాట్ కి తీసుకొస్తున్నట్టు. ప్రస్తుతానికి షాపురం దగ్గర వెళ్తున్నాం ఫ్రెండ్స్. అది మాలపల్లి అక్కడ రోడ్ ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. డేంజర్ ఉంది రోడ్ ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, యూటర్న్ లేదేం లేదు. ఇక మధ్యలో ఇట్లా దాటి పోవాలా. యాక్సిడెంట్ అయితే మోడల్ వచ్చింది ఎలక్ట్రికల్. చూసుకొని దాటండి ఫ్రెండ్స్. పెబ్బేర్ దగ్గర హైవే పక్కన ఈ ఫ్లవర్స్ చాలా బాగా అనిపించాయి ఫ్రెండ్స్, అందుకే వీడియో తీసా. పెబ్బేర్ దాటి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక పెబ్బేరు స్టేట్కి వెళ్తే పెబ్బేర్ వస్తుంది. వచ్చేసినాం ఫ్రెండ్స్ బీచ్పల్లి కొండకోట దగ్గరికి. అక్కడ లాస్ట్ లో కనిపిస్తుందా, అదే ఫ్రెండ్స్, అక్కడికే వెళ్తాం మనం. ఇప్పుడు చూసుకోవచ్చు వాటర్ లేవు ఇప్పుడు, సో అందుకే అలా కనిపిస్తుంది. వాటర్ వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటది, మొత్తం చుట్టూ వాటరే ఉంటాయి. అదే కోట ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెళ్ళేది. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. 17వ శతాబ్దంలో కట్టారంట. ఈ రాయనం ఎట్లకెళ్ళి వెళ్ళాలని దారి చూస్తున్నాం. మొత్తం అయితే ఎండిపోయింది. ఫస్ట్ భయా ఎట్లా దాటుకోవాలి చెప్పు. అటు నుంచి పోదాం, ఆడ మనుషులు కూడా ఉండరు కదా. ఏడన్నారు భయా, అక్కడ లోతు ఉంటది. నీవు మళ్ళీ ఎట్లా పోదాం? ఈడ కింద ఫస్ట్ బ్రిడ్జ్ కింద చూద్దాం పా. మనం పోయేది అడ్వెంచర్ గా ఫ్రెండ్స్, అందుకే వాటర్ తీసుకుంటున్నాం. అందులో సమ్మర్ కదా, బ్రిడ్జ్ కిందకి వెళ్ళి పోదామని డిసైడ్ అయినాం ఫ్రెండ్స్. బ్రిడ్జ్ కిందకి పోతున్నాం, వాటర్ బాటిల్ తీసుకొని పోతున్నాం. మొత్తం ఫుల్ ఎండ కొడుతుంది, ఎండాకాలం కదా, వాటర్ బాగా తాగాలని చెప్పేసి వాటర్ బాటిల్ అయితే తీసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హైవే కిందకి వచ్చినాం ఫ్రెండ్స్. హైవే నుంచి కిందకి వచ్చి బ్రిడ్జ్ కింద నుంచి పోవాలి. మళ్ళీ వాటర్ ఉన్నాయో లేవో చూద్దాం, వెళ్ళడానికి వస్తుందో రాదో.
వచ్చేసినాం ఫ్రెండ్స్ ఈ రాళ్ళ అంటే బ్రిడ్జ్ రాళ్ళు కింద దిగకపోకుండా బీచ్పల్లి బ్రిడ్జ్. అందరం అయితే వెళ్తున్నాం, వాటర్ కొన్నే ఉన్నాయని దాటుతామని వెళ్తున్నాం ఫ్రెండ్స్. దూరం నుంచి చూస్తే వాటర్ కొన్నే ఉన్నట్లు కొట్టినాయి, బట్ దగ్గరికి వెళ్తే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్. ఈ నీళ్ళలో పోనీకే భయపడుతున్నారు, ఒక్కొక్కరు చూసి ఎట్టున్నారు. మళ్ళా బీచ్పల్లి గంగమ్మ తల్లి చాలా నీట్గా ఉంది. కింద పడేవు ఏమడవు పా మామా జై పోతున్నప్పా. మామా. ఇగో ఆడ ఉన్న కోటకాడికి పోవాలి ఫ్రెండ్స్. మనం ఎట్లా పోవాలని పెద్ద టాస్క్. భరత్ అయితే ఆమె కర్రకోడి తీసేసిండ్రు, దొంగ సచ్చిన నేను. ఏంది ఫ్రెండ్స్ ఇది కృష్ణనాది ఇది. పోలకు బాగుంటది కాబట్టి చిన్నగా దానిగా పోదాం ఎటో అట్ట కంతలవాడి. వీళ్ళవి చేపలు ఉన్నాయి. దారి లేదు ఫ్రెండ్స్, నీళ్ళు కొన్నే వస్తున్నాయి. మా టీము భయపడుతున్నారు దానికే. అక్కడ చేపలు పడుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళని అయితే అడిగినాం బోట్ వాళ్ళు ఎక్కడ ఉంటారని. సో గుడి దగ్గర ఉంటారని చెప్పారు. పడవలో అవతల ఉంటారంట, పడవలో అడగనీకి పోతున్నాం. చలో గో బ్యాక్. చలో పత్తారు ఎక్కుతున్నారు ఈ గుట్టనే. ఇదే ఇంత ఎక్కలేకపోతారు, ఇక ఆ గుట్ట ఏమి ఎక్కుతారు. ఏమన్నా చెప్పు ఏమన్నా చెప్పారు. అక్కడ వస్తున్న ఆంటీని అయితే అడిగినాం ఫ్రెండ్స్. ఆ ఆంటీ చూపిస్తా అని తోలుకెళ్తుంది. పడవల కోసం మీరు దాకా వచ్చినాం. అబ్బా ఎండ దంపుతుంది. చేయి ఫోన్ చేయి. ఆ కోట కడుకోనికే ఇంత తిప్పలు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి మీరే చెప్పండి ఫ్రెండ్స్. బోట్ అయిన నెంబర్ అయితే తీసుకొని మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారని. మరి ఎంత చార్జ్ చేస్తాడో చూడాలి. మేము వచ్చిన పని ఒకటి చేస్తున్నది ఒకటి. కాన్సార్ యుద్ధం లాగా కేజీఎఫ్ లాగా కేజీఎఫ్ మోస్ట్ డేంజరస్ గోల్డ్ మైనింగ్ ఫ్రెండ్స్. దొరికేనా చిల్లర రూపాయలు దొరికిన ఆచికి దొరికింది. వాళ్ళు దొరికిండ్రు. బోట్ లో లేనే ఉన్నారు, మేము అక్కడిక్కడ తిరిగినాం ఇంతసేపు. వాళ్ళు దావతులు ఉన్నారని మేము కూడా డిస్టర్బ్ చేసినాం. ఎవరు బోట్లు దొరికినాయి. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఐఎమ్ చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే అవతల విడిచిపెట్టి రాకుండా మళ్ళీ ఎక్కించుకొని రావాలి. లేకపోతే ఆన్న అవుతాం రాత్రికి. ఇప్పుడు నైట్ అనుకో కుదరదాము. బోట్ కాడికి పోయినాము, కొంచెం నైట్ అనుకో ఒక్కొక్కరికి 500 అడుగుతున్నారు. అది ప్రాబ్లం. ఆడ ఫస్ట్ ఆడ అడుగుతున్నారు. భయ ఒక్కరికి 500 అడుగుతున్నారు. మనం కరెక్ట్ ఆడ దింపనీకే 3 నిమిషాలు పడుతుంది అంతే. 500 అంట. 500 అంట. ఇగో ఆన్నే కోట కనిపిస్తుందా? అనిపిస్తుంది. ఆడికి ఒకరికి 500 అంట. అయితే ఆడేం జరిగిందంటే అక్కడ ఒకరు పార్టీ చేసుకుంటుండ్రు. వాళ్ళు ఏదో పార్టీ చేసుకుంటున్నారు అనుకున్నాం, కానీ వాళ్ళే బోట్లో అంట ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినాం. సో ఒక్కరికి 500 అడిగిండ్రు. మేము 500 ఇస్తాము అందరికి కలిపి అన్నాం. సో వాళ్ళు రాలేదు. ఇంకా ఎలా వెళ్దామని చెప్పేసి మళ్ళీ ఇటు సైడ్ ఉన్న బ్రిడ్జ్ కిందకి అయితే వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఫైనల్ గా అయితే దారి వెళ్తున్నాం ఫ్రెండ్స్. 5 అవుతుంటాయేమో, మళ్ళీ ఎప్పుడు వస్తామో. ఆ మంచి బండికి తాళం వేసలేదు అంటున్నాడు. ఆడకన్నా ఎత్తుకుంటే పోయి వస్తా ఉంటాం. మళ్ళా వచ్చినా రాకుండా పోవాలి. దిగినాం అంతేనా? విడిసేది లేదు. బ్లాక్ మ్యాజిక్లు చేసారా ఇట్లాకి వెళ్ళి? మా అక్కల మ్యాజిక్లు చేసిండ్రు. ఇప్పుడు మన అసలైన అడ్వెంచర్ అప్పుడే వచ్చింటే అయిపోతుంది. నీళ్ళలో వాడి ఆ కంప చెట్లలో వాడి పోవాలి. ఎట్లా అనిపిస్తుంది మీకు అడ్వెంచర్? బాగానే ఉంది, కానీ టైం మనకు అడ్జస్ట్ అయింటే బాగుండే. కృష్ణానది మధ్యలో అయితే పోతున్నాం ఫ్రెండ్స్. ఆడికి పోయేటానికి ఎంత టైం అవుతుందో ఏమో. బాగానే దూరం ఉంది కోట, చూస్తే దగ్గర లేట్ అయితే పోతున్నాం.
చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తున్న కోట దగ్గరకే మనం వెళ్తున్నాం ఇప్పుడు. నీరు పోయి ఆ బ్లాక్ మ్యాజిక్ వెళ్ళి తోలుకొచ్చింది ఆ మంచిగా. ఇంకా మస్తు దూరం ఉంది. ఇట్లా ఉందా బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే దగ్గరనే అనిపించింది. కృష్ణానది కిందికి దిగి నడుస్తుంటే చాలా దూరం ఉంది ఫ్రెండ్స్ కోట అయితే. పదండి ముందుకు, పదండి తోసుకు పదండి, పోదాం పైకి. ఇగో అలా కనిపిస్తుందా కోట. ఇప్పుడు మనం నమీబియా ఎడారిలో ఉన్నాం. భయంకరమైన చేపలు ఉండే ఎడారి. ఇగో మా సైనికుడు ఎట్లెక్కిండు పైకి. ఇంకా అక్కడ ముందరికి వెళ్దాం. ఆడ భర్త వస్తుండు. భరత్ ఎందుకో డల్గా అయిపోయిండు. అతనికి ఎంతో ఉత్సాహం కలిగించును కాక. ఆమెన్. ఎట్లుంది అడ్వెంచర్? కృష్ణానది మధ్యలో ఎప్పుడన్నా నడిచినావా? దగ్గరకు వచ్చినాము, ఒక మధ్యలోకి వచ్చినాం. ఇక్కడ మనకు మరొక ఆటంకం కలిగింది. మధ్యలో వాటర్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఛేదించడం ఎలా? రాలేం, వెరైటీగా ఉన్నాయి ఇవి. ఒకసారి యూట్యూబ్ లో కొట్టి గీతలు ఇప్పుడు సడన్ గా కృష్ణానదిలో వాటర్ వస్తే మా పరిస్థితి ఏంది ఫ్రెండ్స్? గోవింద. ఫ్రెండ్స్, కోట దగ్గరికి అయితే వచ్చినాం. కోట ఇది ఎప్పటి నుంచో ఇటకెళ్ళి తిరుగుతున్నాం, కానీ ఈరోజు అక్కడికి వెళ్ళి ఏముండో చూద్దాం. ఇప్పుడు కృష్ణానదిలో వాటర్ లేవు కాబట్టి నది మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాం. మామూలుగా అయితే వాటర్ ఉన్నప్పుడు బోట్లో వెళ్ళాలి. చూసుకోవచ్చు, కోట దగ్గరికి అయితే వచ్చినాం. అక్కడ బీచ్పల్లి బ్రిడ్జ్. పదండి ముందుకు, పదండి తోసుకు పైకి. పదండి ముందుకు, శిఖరం పైకి. ఫ్రెండ్స్, ఇక్కడ కృష్ణానదిలో వినాయకులు వేస్తారనమాట బ్రిడ్జ్ మీద నుంచి. ఇక్కడ తట్టుకున్నది వినాయకింది ఒక పార్ట్. చూసుకోవచ్చు మీరు. చూడండి ఫ్రెండ్స్, కోట ఇది గోడ శిథిలావస్థలోకి అయితే పడిపోయింది. ఈ కోట 17వ శతాబ్దంలో నిజాం, మరాఠా మరియు మొఘల్ సైనికుల పర్యవేక్షణకు అయితే ఉపయోగించేవారంట ఈ కోటని. ఇక్కడ ఒక ప్రసిద్ధ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందంట. మీకు చూపిస్తాను. అది మస్తు అడ్వెంచర్ అయింది ఫ్రెండ్స్. ఆ నుంచి మొత్తం కృష్ణానది దాదాపు 1 కిలోమీటర్ నడిచి వచ్చిన మేము. ఇదే ఇట్లాంటి బాటల్ని ఇంతకుముందు అక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది. అక్కడ నుంచి వద్దామని ప్రయత్నిస్తే అడిగాను ఫ్రెండ్స్. ఒక్కరికి వెళ్ళి చూసుకొని పోవాలి, లేకపోతే కింద పడి మోకాలు తిప్పాలు వాలుతాయి. ఎందుకంటే ఇంత కొంచెం స్లిప్ అయినా తర్వాత హాస్పిటల్ పాలే. ఇది మొత్తం కృష్ణానదే ఫ్రెండ్స్. మొత్తం రాళ్ళు చెట్లు. మస్తు అడ్వెంచర్ అయిపోయింది ట్రిప్ ఇది. ఇగో నేను చేసిన ట్రిప్పులు లేదు మెయిన్ అడ్వెంచర్ ట్రిప్ ఇదే. ముద్దల పానం పోతుంది. ఇది మామూలే ఫ్రెండ్స్. ఇంకా మీరైతే మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు మీరు ఫ్రెండ్స్. మెట్ల దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. కోతులు ఉన్నాయి. మళ్ళీ అవి మనల్ని ఏమన్నా చేయవా? చేస్తే ఉరుకుడే ఫ్రెండ్స్, ఏం లేదు. ఇంకా కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్. కొట్టడానికి కాదు, మా జాగ్రత్త కోసం అంతే. ఆంజనేయుని గుడి కాడికి కూడా మెట్లు ఉండయి, కానీ అవి కూడా కంప. కోట దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. కోతులు ఉన్నాయి. ఇదే కోట పైన ఉంటది అనమాట. ఇక్కడ ఉండే మెట్లు ముందర. కోతులు, మీరు మమ్మల్ని ఏమనకండి, మేము మిమ్మల్ని ఏమన్నాం. స్టెప్స్ కనిపించినాయి ఫ్రెండ్స్. పైకి పోనీకే దారి లేనట్టుంది మొత్తం. ఇవే ఫ్రెండ్స్ స్టెప్స్. ఇలా కనిపిస్తున్నాయి. మొత్తం చెట్లు కంపనే ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ మీకోసం పైకి. ఇదే ఫ్రెండ్స్ కోట. మొత్తం కంప ఉంది. పైకి పోదాం అనుకుంటుంది మేము, కానీ ఇది అయ్యేటట్టే లేదు. ప్రయత్నిస్తాం ఖచ్చితంగా. వెళ్ళని పైకి పోనీకి అయితే ప్రయత్నిస్తాం, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫాలో కూడా దీంట్లో బంగారం ఉంటది ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్. ఇదే ఫ్రెండ్స్ అసలైన అడ్వెంచర్. పైకి పోతున్నాం కోట పైకి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆంజనేయుని గుడి ఉందంట. ఇదే ఫ్రెండ్స్ ఆంజనేయుని గుడి. సూపర్ ఉంది మధ్యలో. చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయుని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇదే ఫ్రెండ్స్ కోట.
ఇక్కడ చిన్నగా శివలింగం కూడా ఉంది ఫ్రెండ్స్. ఎట్లయితే పై వరకు ఉంది. మంది వచ్చిపోయేటట్టున్నారు బాయ్, ఇక్కడ వచ్చిపోయేటట్లున్నారు మంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత కోట ఆడుంది బాయ్, ఇంత గిటకెళ్ళి చెట్లు ఏముండే. ట్రెక్కింగ్ ఉంది. సింహం రావాలి, సింహం పులేనా. ఎన్నో రోజుల నుంచి ఇక్కడ వస్తాం అనుకున్నాం, ఈ రోజు వచ్చాము అందరం. కోట పైకి అయితే ఎక్కుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, పురాతనమైన మట్టి ఇది. వస్తారంట భయ్య, సండే అప్పటి సండే నుంచి ఇక్కడ. ఇది కూలిపోకుండా ఇచ్చే ఉంది కూడా. సండే ఎంత స్ట్రాంగ్ ఉండే అప్పటి కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్ వీడియో లెంత్ ఇప్పుడే ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ లో కోట మొత్తం తిరిగినది అయితే చూపిస్తాను మీకు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. జాగ్రత్త ఫ్రెండ్స్.